హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ వైటీఎం రెడ్డి. మీరు చూస్తున్నారు వైటీఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి 19వ తారీఖు 6వ నెల 2024, 19th June 2024. ఈరోజు ఏ రంగు కోళ్ళ మీద విజయం సాధిస్తాయి ఏంటనేది మనం వీడియోలో చూద్దాం. వీడియో స్టార్ట్ చేయడం మన టీం మెంబర్స్ అందరినీ చెప్పట్లాగా ఒక రిక్వెస్ట్ అది మీ అందరికీ తెలుసు. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో, ఎవరైతే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోవాలి, కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ఇందులో మన ఛానల్ రెగ్యులర్గా ఇలాంటి వీడియోలు అనేవి వస్తూనే ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఇక దాని తర్వాత ఫస్ట్ కోడిని వదిలే దిక్కు గురించి చూసుకుందాం. ఎవరైనా సరే ఈరోజు దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం కోడిని ఎట్టి పరిస్థితుల్లో దక్షిణ దిక్కు నుంచి వదలాలా. దిక్కు నుంచి వదలడం అంటే కోడి అనేది దక్షిణ దిక్కు నుంచి నడుచుకుంటూ రావాలి. అలా దక్షిణ దిక్కు నుంచి వచ్చిన కోడికి బలమైన దిగురి కంపల్సరీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఇక దాని తర్వాత నక్షత్రం విషయానికి వస్తే ఈరోజు 2 నక్షత్రాలు జరుగుతాయి. ఒకటి విశాఖ, 2 అనురాధ. ఈ విశాఖ నక్షత్రం వచ్చేసి ఉదయం నుంచి సాయంత్రం 5:26 వరకు జరుగుతుంది. ఈ నక్షత్రంలో గెలిచే రంగులు, ఓడిపోయే రంగులు చూసుకుంటే ఇక్కడ పశ్చిమ కాకి అనేది డాగ మీద గెలుస్తుంది. కోడి అనేది నెమల మీద, డాగ మీద, కాకి మీద, పింగళ మీద గెలుస్తుంది. ఎరుపు గౌడ అనేది కోడి కాకి మీద గెలుస్తుంది. ఎర్ర నెమల అనేది శుద్ధ పింగళ మీద గెలుస్తుంది. అలాగే పశ్చిమ గల కోడి అనేది శుద్ధ మైల మీద విజయం అనేది సాధిస్తుంది అనమాట. ఈ విధంగా ఉంటుంది విశాఖ నక్షత్రం ప్రకారం. ఈ నక్షత్రం వచ్చేసి సాయంత్రం 5:26 వరకే. ఇక సాయంత్రం 5:26 తర్వాత ఈరోజు నైట్ మొత్తం కూడా అనురాధ నక్షత్రం జరుగుతుంది. ఈ అనురాధ నక్షత్రంలో గెలిచే రంగులు, ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే ఇక్కడ శుద్ధ నెమలి అనేది కోడి మీద, కోడి మైల మీద గెలుస్తుంది. అలాగే ఇక గట్టి కాకి అనేది నల్ల మైల మీద, నెమలి మీద, నెమలి మీద, ఈ మూడింటి మీద విజయం అనేది సాధిస్తుంది. ఈ నక్షత్రం వచ్చేసి సాయంత్రం 5:26 తర్వాత స్టార్ట్ అవుతుంది. ఇక ఈరోజు సాయంత్రం మొత్తం ప్లస్ ఈరోజు నైట్ మొత్తం కూడా ఈ అనురాధ నక్షత్రమే జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా ఉంటుంది నక్షత్ర ప్రకారం. ఇది ఓన్లీ ఎవరైతే నక్షత్రం ప్రకారం దెబ్బలాట ఆడుకోవాలి, మాకు నక్షత్రమే కావాలి అని అనుకుంటారో ఎగ్జాక్ట్గా ఇది వాళ్ళ కోసమే. ఓకే ఫ్రెండ్స్, ఓకే. ఇక దాని తర్వాత మనం చూపుల విషయంలోకి, జాముల విషయంలోకి వెళ్దాం. దాంట్లోకి వెళ్ళబోయే ముందు నేను మన టీం మెంబర్స్కి రోజు చెప్పే ఒక చాలా ఇంపార్టెంట్ విషయం, అదే కలర్ ఐడెంటిఫికేషన్, రంగు ఎంచుకోవడం. మనం ఆడే దెబ్బలాటలో రంగు ఎంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. కనుక ఎవరైనా సరే దెబ్బలాట ఆడుకోవాలంటే ముందు కలర్ ఎంచుకోవడం రావాలా. కలర్ ఎంచుకోవడం రాలేదంటే ఓడిపోతాం. కంపల్సరీ ఎట్టి పరిస్థితుల్లో కలర్ ఐడెంటిఫికేషన్ మిస్టేక్ చేయొద్దు. ఓకే, ఇక టాపిక్లకి అయితే ఇక్కడ టైమింగ్ వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి 8:20 వరకు. ఉదయం 6 గంటల నుంచి 8:20 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగు వచ్చేప్పటికి గోధుమ రంగు పింగళాలు. ఇక్కడ గోధుమ రంగు పింగళాలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి గోధుమ రంగు పింగళాలను కనుక పెట్టుకుంటే కంపల్సరీ గెలిచే అవకాశం అనేది ఉంటుందన్నమాట. అలాగే ఇక నెక్స్ట్ వాటి తర్వాత గోధుమ రంగు పింగళాల తర్వాత చూపులు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచేటప్పటికి కోడి మైలాలు, కోడి పింగళాలు, పాల అబ్బరాసులు, కోడి కాకులు, నల్లకట్ట రసంగులు, బూడిద రంగు మైలాలు, బాగా కోడి చూపుగల డాగలు, బాగా కోడి చూపుగల రసంగులు, చింతపిక్కల డాగలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులు అనేవి కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులకి గెలుస్తాయి రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి ఏంటంటే పక్కన ఓడిపోయే రంగు చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలా, అప్పుడే గెలిచే అవకాశం అనేది ఉంటుంది అనమాట. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికి ఎర్ర నెమళ్ళు, నెమలి డాగలు, శుద్ధ డాగలు, నెమలి అబ్బరాసులు, శుద్ధ నెమళ్ళు, ఎర్ర అబ్బరాసులు, అలాగే ఇక కాకి నెమళ్ళు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది. కంపల్సరీ మనం ఈ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో గోధుమ రంగు పింగళాలను మాత్రమే ఉపయోగించుకోండి. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 8:30 నుంచి 10:40 వరకు. 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగుకి గట్టి కాకిడాగలు. ఇక్కడ గట్టి కాకిడాగలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు అన్నమాట. కనుక కంపల్సరీ మనం టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో గట్టి కాకిడాగలను కనుక పెట్టుకుంటే కంపల్సరీ గెలుస్తాం. ఎక్కడా కోడి చూపు ఉండకూడదు. మనం ఇక్కడ ముసుగు పెట్టుకునే గట్టి కాకిడాగలకు బొంగ తెలుపు కానీ, కుసి తెలుపు కానీ, రెక్కల్లో కానీ, తోకలో కానీ అసలు తెలుపు అనేది అసలు ఉండకూడదు. అలాంటి గట్టి కాకిడాగలను మాత్రమే ముసుగు పెట్టుకోవాలి.
అలాగే ఇక నెక్స్ట్ వాటి తర్వాత చూపులకు గెలిచే రంగులు. ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచేటప్పటికి గట్టి కాకులు, కాకి పింగళాలు, శుద్ధ డేగలు, నల్లబొట్ల సేతువాలు, ఎర్రబొట్ల సేతువాలు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు ఇవి. చూపులకి గెలుస్తాయి రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి అనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ కోడి నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, నెమల పింగళాలు, కోడి మైలాలు, కోడి అబ్రాసులు, నెమల కక్కెరలు, అలాగే కోడి పింగళాలు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోతాయి. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 11 గంటల నుంచి 1:10 వరకు. 11 గంటల నుంచి 1:10 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పటికీ పింగళా నెమళ్ళు. ఇక్కడ పింగళా నెమళ్ళు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు అన్నమాట. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళు ఒప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో పింగళా నెమలను కనుక పెట్టుకుంటే కంపల్సరీ ఇక్కడ విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ముసుగు పెట్టుకునే పింగళా నెమలకు కూడా అసలు ఎక్కడా కోడి చూపు ఉండకూడదు. ఎట్టి పరిస్థితుల్లో బొంగ తెలుపు, కుసి తెలుపు అసలు ఉండకూడదు. అలాంటి నెమల పింగళాలను మాత్రం ముసుగు పెట్టుకోండి. అలాగే ఇక నెక్స్ట్ వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ ఎర్ర పశ్చిమ గల నెమళ్ళు, ఎర్ర పొలాలు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్రాసులు, ఎర్రబొట్ల సేతువాలు, పశ్చిమగల సేతువాలు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులకు గెలుస్తాయి రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటి అనేది పక్కన ఓడిపోయే రంగు చూడండి. కంపల్సరీ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. అప్పుడే మనకి ఇక్కడ విజయం అనేది సాధించే అవకాశం ఉందన్నమాట. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ కట్టు కాకులు, కోడి కాకులు, కాకి డేగలు, పచ్చకాకులు, బూడిద రంగు మైలాలు, కోడి మైలాలు, కోడి రసంగులు, కోడి డేగలు, రసంగి డేగలు ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోతాయి. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 1:30 నుంచి 3:40 వరకు. 1:30 నుంచి 3:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ కోడి డేగలు లేదంటే బాగా పశ్చిమ గల కోడి రసంగులు, కోడి డేగలు లేదా బాగా పశ్చిమ గల కోడి రసంగులు అనేవి ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నదన్నమాట. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళు ఒప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో బాగా బొంగ తెలుపు, కుసి తెలుపు, రెక్కల్లో తోకలు తెలుపున్నటువంటి కోడి డేగలన లేదంటే బాగా పశ్చిమ గల కోడి రసంగులన ఈ రెండింటిని మాత్రమే పెట్టుకోవాలి. అప్పుడే మనకి ఇక్కడ గెలిచే అవకాశం అనేది ఉంటుంది. అలాగే ఇక నెక్స్ట్ వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ శుద్ధ డేగలు, కోడి రసంగులు, కోడి ఎర్ర మైలాలు, గేరువాలు, తర్వాత గరుడ మైలాలు, కోడి మైలాలు, మిరపపండు డేగలు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిచే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులకి గెలుస్తాయి రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి ఏంటి పక్కన ఓడిపోయిన చూడండి. ఇక్కడ ఓడిపోయినప్పటికీ నల్లబొట్ల సేతువాలు, గట్టి కాకులు, కాకి పొలాలు, సేతువాలు, పచ్చకాకులు, అలాగే ఎరుపుకు మించిన కాకిడేగలు. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచినప్పటికీ కోడి కాకి, ఇక్కడ కోడి కాకి, శుద్ధమైన కోడి కాకి అనేది మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు అన్నమాట. కనుక ఎట్టి పరిస్థితుల్లో మనం ఈ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళు ఒప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలి అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కోడి కాకులను, కేవలం కోడి కాకులనే పెట్టుకోండి. కోడి కాకులు అనేవి ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలుస్తాయి. ఓకే, ఇక కోడి కాకుల తరువాత చూపులకు గెలిచే రంగులు. ఓన్లీ చూపులకు మాత్రం గెలిచినప్పటికీ శుద్ధ నెమళ్ళు, పశ్చిమ గల కాకులు, గట్టి కాకులు, కాకి నెమళ్ళు, కోడి నెమళ్ళు, నల్లకట్ట అబ్రాసులు, నెమలి అబ్రాసులు, కోడి నల్లకక్కెరలు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి ఏంటి పక్కన ఓడిపోయాం చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. అప్పుడే మనకి ఇక్కడ గెలిచే అవకాశం అనేది ఉంటుంది అనమాట. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ కోడి పింగళాలు, ఎర్ర పొలాలు, శుద్ధ డేగలు, ఎర్రబొట్ల సేతువాలు, ఎర్ర డేగలు, ఎర్ర కక్కెరలు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో మనం ఈ టైమ్స్లో ఈ రంగులన్నీ కూడా ఉపయోగించుకోకుండా ఉంటే చాలా చాలా మంచిది. ఎట్టి పరిస్థితుల్లో మనం ఈ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళకి బాగా బొంగ తెలుపు, కుసి తెలుపు బాగా ఉండాలా, లేదంటే చిట్రెక్కల్లో కానీ తోకలో కానీ తెలుపేకలు అనేవి ఉండాలి. అలాంటి కోడి కాకులను కనుక పెట్టుకుంటేనే మనం ఈ టైమ్స్లో గెలుస్తాము. అందరూ ఏంటంటే ఈ టైమ్స్లో కాకి నెమళ్ళు అంటారు, కానీ కాకి నెమళ్ళు అనేవి ముసుగు పనికిరావు, చూపులు పెట్టుకోవాలి. ఓకే, ఇక నెక్స్ట్ రాత్రి విషయానికి వెళ్దాం. ఇక పగల గురించి అయితే అయిపోయింది కాబట్టి
నైట్ టైమింగ్స్కి వెళ్తే ఇక్కడ టైమింగ్ వచ్చేసి రాత్రిపూట 7 గంటల నుంచి 8:30 వరకు, 7 గంటల నుంచి 8:30 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచేటప్పటికి ఇక్కడ కోడి పింగళాలు అనేవి మెయిన్ రంగులు అనమాట. కోడి పింగళాలకు కూడా లైట్గా కాకి చూపు ఉండాలి. కోడి పింగళాలకు నల్లబొట్లు అయినా ఉండాలా, లేదంటే లైట్గా కాళ్ళు అయినా కానీ కళ్ళు అయినా కానీ కోడి పింగళాలకి కొంచెం నలుపు ఉండాలి. అలాంటి కోడి పింగళాలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలుస్తాయి టైమ్స్లో. అలాంటి వాటిని మాత్రం ముసుగు పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచేటప్పటికి కోడి మేళాలు, గేరువాలు, కోడి నల్లకట్టు రసంగులు, బూడిద రంగు మేళాలు, కోడి అబ్రాసులు, కోడి కాకులు, నల్లబొట్ల సెతువాలు, ఇలాంటి రంగులు అనమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలుస్తాయి. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ ఎర్ర నెమళ్ళు, నెమలి డేగలు, శుద్ధ డేగలు, ఎర్ర అబ్రాసులు, నెమలి అబ్రాసులు, శుద్ధ నెమళ్ళు, అలాగే మిరపపండు డేగలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా ఉపయోగించుకున్నామంటే చాలా మంచిది. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి రాత్రిపూట 8:30 నుంచి 10:40 వరకు, 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం వచ్చేప్పటికి ఇక్కడ కూడా కాకిడాగలే, ఇక్కడ కూడా కాకిడాగలు అనేవి మెయిన్ రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు కాకిడాగలకి మెయిన్ ఇక్కడ ప్రాధాన్యత అనేది ఇవ్వాలన్నమాట. కాకిడాగలనే ముసుగు పెట్టుకోవడానికి ట్రై చేయండి. అలాగే ఇక కాకిడాగల తర్వాత చూపులు గెలిచేటప్పటికి ఎరుపుకు మించిన కాకిడాగలు, శుద్ధ డేగలు, గట్టి కాకులు, పచ్చకాకి డేగలు, కాకి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, ఎర్రబొట్ల సేతువాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఇక్కడ ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికి కోడి నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, నెమల కక్కెరలు, తెల్ల కక్కెరలు, కోడి పసుపు రంగు అబ్బరాసులు, కోడి మేళాలు, అలాగే కోడి పింగళాలు, ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి రాత్రిపూట 11 గంటల నుంచి 1:10 వరకు, రాత్రిపూట 11 గంటల నుంచి 1:10 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచినప్పటికీ ఎర్ర పశ్చిమ గల నెమల పింగళాలు, ఇక్కడ ఎర్ర పశ్చిమ గల నెమల పింగళాలు అనేవి మెయిన్ రంగులు. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళకి ఎర్ర పశ్చిమ గల నెమల పింగళాలను పెట్టుకుంటేనే గెలిచే అవకాశం అనేది ఉంటుంది. అలాగే ఇక ఎర్ర పశ్చిమ గల నెమల పింగళాలకు ఎక్కడ కోడి చూపు అనేది ఉండకూడదు. మళ్ళీ బొంగ తెలుపు, కుసి తెలుపు, రెక్కల్లో తోకలో తెలుపేక అనేది అసలు ఉండకూడదు. ఓకే ఫ్రెండ్స్, ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ పిసికిబోర నెమళ్ళు, నెమల పింగళాలు, గౌన్ నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, ఎర్ర అబ్రాసులు, డేగ పింగళాలు, శుద్ధ డేగలు, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలుస్తాయి. చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ నల్లకట్టు రసంగులు, కోడి కాకి డేగలు, గట్టి కాకులు, కోడి కాకులు, నల్ల మైలాలు, కోడి మైలాలు, గట్టి కాకి డేగలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది. చూసారా ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన కలర్ అప్డేట్.